హలో ఎవ్రీవన్. నా పేరు డాక్టర్ శివకుమార్ రెడ్డి, న్యూరో సర్జన్, కరీంనగర్, వర్ణ హాస్పిటల్స్. సో ఈరోజు మనము స్పైనల్ డిస్ట్రాఫిజం చిన్న పిల్లల్లో యూజువల్లీ ఉంటుందండి. పుట్టిన పిల్లల నుంచి తర్వాత మనం దాదాపు టీనేజ్ చిల్డ్రన్ వరకు ఈ ప్రాబ్లమ్స్ అనేవి మధ్య మధ్యలో వయసు రీత్యా వాళ్ళ అవస్థను బట్టి ఐడెంటిఫై అవుతూ ఉంటాయి. సో వీటిని గురించి తెలుసుకునేది, వీటిని ఎలా ఐడెంటిఫై చేయడం ఎర్లీగా పేషెంట్కి, బాబు కానీ పాప కానీ వాళ్ళకి ఇబ్బంది రాకముందే మనం ఎలా గుర్తించడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసికల్లీ మామూలుగా దీని గురించి అంటే స్పైనల్ కార్డ్ అనేది మన వెన్నుపూసలు అనేవి కింది వరకు ఉన్నా కూడా స్పైనల్ కార్డ్ అనేది L1 అంటే L1 వర్టిబ్రా లోయర్ బార్డర్ దగ్గర వరకు ఆగిపోతుంది. దాని కింద అటాచ్మెంట్ అనేది, దాని నుంచి నర్వ్ రూట్స్ అనేవి మిగతా అన్ని ఫ్రీగానే ఉంటాయి. కార్డ్ అనేది అంతవరకే ఉంటుంది. ఎప్పుడైతే దీని తాలూకు అటాచ్మెంట్స్ లేక ఇప్పుడు స్పైనల్ డిస్ట్రాఫిజం లాంటివి ఉంటాయి కదా, దీని తాలూకు స్పైనల్ అసెండింగ్ అనేది తగ్గిపోతుంది. దానివల్ల అవస్థలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎలా ఉంటాయి వీటివి మనం బయట నుంచి గుర్తించడం ఎలా అంటే, పేషెంట్కి మామూలుగా మన నడుము భాగంలో పేషెంట్కి మచ్చలు కానీ లేకపోతే కన్నా హెయిరీ నీవస్ అంటే హెయిర్ అనేది అక్కడ ఒక గుంపులాగా ఉండడం, ఒక చిన్న బుడిపిలాగా ఉండడం, స్వెల్లింగ్ లాగా ఉండడం. సో ఇలాంటివి అంటాం, సైనస్ అంటాం, స్వెల్లింగ్ ఇలాంటివి ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో వీటిల్లో ఎలా ఉంటాయి, మిగతా రకాలు ఎలా ఉంటాయంటే, ఒక్కోసారి కొందరికి స్పైనల్ కార్డ్లోనే చిన్న సెప్టమ్ లాగా ఉండి డివిజన్ ఉండడం, స్పైనల్ కార్డ్ L1 వరకు అసెండ్ అవ్వకుండా కిందికి టెదర్డ్ కార్డ్ లాగా ఒక ఫైలం అనేది ఉంది, దాన్ని అంటి పెట్టుకొని ఉండడం, పై వరకు వెళ్లకుండా. సో ఇలా ఉండే కొద్దీ పేషెంట్స్ పెరిగే కొద్దీ అది టెదరింగ్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. అంటే నరం అనేది స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. దీనివల్ల నరం తాలూకు వీక్నెస్ అనేది డెవలప్ అవుతుంది. తీరా మనం డెవలప్ అయిన తర్వాత ట్రీట్మెంట్ చేయడం కంటే ఎర్లీగా పికప్ చేస్తే కనుక వాళ్ళకి కొంచెం బెనిఫిట్ ఇచ్చినట్లుగా చేయొచ్చు. దీనికి ఎటువంటి సర్జరీస్, దీన్ని ఎలా కనుక్కోవడం. సో పేషెంట్ లక్షణాలను బట్టి నడకలో మార్పు ఉన్నా, పేషెంట్కి వంపు వస్తున్నా అంటే స్కోలియోసిస్ అంటాం, స్కోలియోసిస్ లాగా వస్తున్నా, పేషెంట్కి నేను చెప్పినట్టుగా మాస్ కానీ అంటే స్వెల్లింగ్ కానీ, డింపుల్ చిన్నపాటి నొంటలాగా ఉండడం కానీ, సైనస్ కానీ ఇలాంటివి ఉంటే మనం న్యూరాలజీ కానీ న్యూరో సర్జన్ కానీ కలవాల్సి ఉంటుంది. మనం MRI స్పైన్ తీస్తే కనుక దెన్ మనకు అర్థమవుతుంది ఏంటి ప్రాబ్లం అని. దీనికి సర్జరీస్ అనేవి ఉంటాయి. మాస్ ఉంటే వాటిని మెయిన్లీ డీటెదరింగ్ అంటే నరం మీద ఉన్న ఏదైతే ఒత్తిడి ఉండి బ్యాండ్ లాగా ఉంటుందో దాన్ని తీసేస్తే కనుక స్పైన్ అనేది ఒత్తిడి లేకుండా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మీలో ఎవరికైనా, మీ పిల్లల్లో ఎవరికైనా ఉంటే నియర్ బై న్యూరో సర్జన్ని కలవండి. థ్యాంక్ యూ.